ఒకవేళ a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు √3 అయితే అప్పుడు a పవర్ 18 ప్లస్ a పవర్ 12 ప్లస్ a పవర్ 6 ప్లస్ 1 యొక్క విలువ ఎంత? మరి ఇది మనం ఆల్రెడీ ఎక్సైజ్లో ఇదే మోడల్ చెప్పుకున్నా కూడా ఈ క్వశ్చన్ ఎన్నిసార్లు వచ్చినా సరే మీరు బాగా వినాల్సిందే, మీరు సొంతంగా ట్రై చేయాల్సిందే, ఎందుకంటే అంత ఇంపార్టెంట్, అన్నిసార్లు ఎగ్జామ్లో ఇచ్చాడు. ఓకేనా? రైట్ అమ్మా. a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు √3 అనగానే మీ మైండ్లోకి రావాల్సిన కాన్సెప్ట్స్ గుర్తెచ్చుకోండి ఒకసారి. సో నెంబర్ 1 a³ ప్లస్ 1/a³ ఇజ్ ఈక్వల్స్ టు 0. అవునా కాదా? రెండో రూల్ ఏంటమ్మా? a పవర్ 6 ప్లస్ 1 ఇజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా? 0. లేదా a పవర్ 6 ఇజ్ ఈక్వల్స్ టు -1. మనం ఎక్కువగా వాడేది ఏంటంటే a పవర్ 6 ఇజ్ ఈక్వల్ టు -1. అవునా కాదా? రైట్ అమ్మా. సో ఇప్పుడు a పవర్ 6 ఇజ్ ఈక్వల్ టు -1 కాబట్టి ఫస్ట్ టైం ఇచ్చాడమ్మా a పవర్ 18. నేను a పవర్ 18 ఎలా రాస్తానంటే a పవర్ 6 హోల్ క్యూబ్గా రాస్తాను. ఓకే. నెక్స్ట్ ఏమి ఇచ్చాడమ్మా? a పవర్ 12. అవునా కాదా? a పవర్ 12 అంటే ఏం రాస్తానమ్మా? a పవర్ 6 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏం రాస్తానమ్మా? a పవర్ 6 కదా ఉంది. a పవర్ 6 అంటే ఎంత? -1. ఆ పక్కన ఏముందమ్మా? +1. అవునా? ఓకే. దీని వాల్యూ వాడు అడిగాడు. ఓకే, సింపుల్గా చేద్దామా? a పవర్ 6 అంటే -1 కాబట్టి -1 హోల్ క్యూబ్ ప్లస్ -1 హోల్ స్క్వేర్. ఈ -1 +1 క్యాన్సిల్ కదా ఇది. ఓకే, అంటే దీని గురించి మనం పట్టించుకోకర్లా. -1 హోల్ క్యూబ్ అంటే -1, -1 హోల్ స్క్వేర్ అంటే +1. సార్ మొత్తం కొట్టుకుపోయాయి సార్. వాట్ ఇస్ ద ఆన్సర్? 0. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా?